జగన్ మరోసారి తన మార్కు రాజకీయానికి తెర తీశారు. కల్తీ నెయ్యి వివాదానికి డిక్లరేషన్ రంగు పొలమాలని చూశారు. తన జగన్ నాటకంతో జనాల్ని కన్ఫ్యూజ్ చేద్దామనుకుని బోల్తా పడ్డారు. లాజిక్లు మరిచి తికమక మాటలు మాట్లాడి నవ్వుల పాలయ్యారు. అబద్ధానికి ప్యాంటు షర్టు వేసి ప్రాణం పోస్తే అచ్చం జగన్లా ఉంటుందేమో. ఇది నిన్న మొన్నటి వరకు కేవలం అనుమానాలే. కానీ శుక్రవారం జగన్ క్రియేట్ చేసిన సీన్ చూశాక ఏపీ ప్రజలు దీనికి పూర్తిగా ఫిక్స్ అయిపోయారు. జగన్ నాటకం ఆటల్లో మాస్టర్స్ చేసిన ఈ మాజీ సీఎం శుక్రవారం ఏకంగా పీహెచ్డీని కంప్లీట్ చేసేశారు. తిరుమలకు వెళతా, శ్రీవారిని దర్శించుకుంటా అంటూ తెగ హడావిడి చేసిన జగన్ తీరా కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి తుస్సుమనిపించారు. యూటర్న్ తీసుకుని సాక్షాత్తు వైసీపీ శ్రేణుల్నే ఉసూరుమనిపించారు. తాను తిరుమల వెళ్లకపోవటానికి కారణం చెప్పేందుకు ప్రయత్నించి జగన్ విఫలమయ్యారు. తిరుపతిలో నిరసనలు హోరు పెరిగిందని అక్కడి వైసీపీ నేతలు చెప్పడంతో భయపడిపోయి ఒక్కసారిగా తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అది కాస్త ప్రభుత్వ అకౌంట్లో వేయటానికి నానా తంటాలు ప్రయత్నాలు చేసి బొక్క బోల్తా పడ్డారు. తిరుమల వెళ్లకపోవడానికి ప్రభుత్వమే కారణమని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మొదటిసారి మీడియా ముందుకు వచ్చి లడ్డూ విధానంపై అబద్ధాలు చెప్పిన జగన్ మరోసారి మీడియా ముందు అబద్ధాలు చెప్పి రెండోసారి తప్పులో కాలేశారు. తనకు అలవాటైన అబద్ధాలను అలవోకగా చెప్పేద్దామని ధీమాగా ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఎందుకనో తికమకలో పడ్డారు. మగతికగా మాట్లాడారు. ఏం చెప్పాలనుకున్నారో తెలీదు కానీ ఏదేదో చెప్పేశారు. ఇదేం దేశం, ఇదేం సెక్యులరిజం, ఇదేం హిందూయిజం అంటూ దేశాన్ని మతాన్ని తప్పు పట్టారు. పైగా సున్నితమైన మత సంప్రదాయాలు ఆలయ నిబంధనలను తప్పు పట్టేలా మాట్లాడారు. దేవుడి ముందు, దేవాలయాల సాంప్రదాయాల ముందు అందరూ ఒక్కటే అన్న విషయాన్ని మర్చిపోయి మాజీ సీఎంను నన్ను డిక్లరేషన్ అడుగుతారా అంటూ అహం ప్రదర్శించారు. పైగా నా పరిస్థితే ఇలా ఉంటే ఇక దళితుల పరిస్థితి ఏంటి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. హిందూ ఆలయాలు, సిక్కు, ముస్లింల మసీదులు, క్రైస్తవుల చర్చిలు ఇవన్నీ మతపరంగానే ఉంటాయి. ఏ మతస్థులు ఆ మత ఆచారాల ప్రకారం తమ ప్రార్థనా మందిరాలను సందర్శిస్తారు. వారి వారి ఆచారాల ప్రకారం ప్రార్థనలు చేసుకుంటారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో తెలియటం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కల్తీ జరిగిన నెయ్యితో చేసిన లడ్డూల గురించి చెప్పకుండా రిజెక్ట్ చేసిన ట్యాంకర్ల గురించి చెప్పి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి తప్పులో కాలేశారు. చాలా రోజుల తర్వాత తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని అంగీకరించారు. తిరుమల శ్రీవారి వద్దకు వెళ్లి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పిడివాదనకు తెరలేపారు. అసలు జగన్ పర్యటన రద్దు చేసుకుంది డిక్లరేషన్ ఇవ్వాలనా లేక హిందూ సంఘాల ఆగ్రహ జ్వాలలకి భయపడా అన్న ప్రశ్న మిగిలిపోయింది. మరోవైపు నా మతం మానవత్వం అంటూ సినిమా డైలాగులు పేల్చడానికి జగన్ బాగానే ట్రై చేసినప్పటికీ తన సూక్తి ముక్తావళిలో అసలు మ్యాటర్ను మర్చిపోయారు. ఒకవైపు తాను హిందువును కాదని అంగీకరిస్తూనే మరోవైపు డిక్లరేషన్ ఇచ్చేందుకు నిరాకరించడం ఏమిటన్న ప్రశ్నలకు మాత్రం జగన్ సమాధానం దాటవేశారు. అలా డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ కు అహం అడ్డొచ్చిందా? ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా ఆలయానికి వెళితే మతం అడుగుతారా, నన్ను అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారా అన్న చర్చ నడుస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు భక్తి విశ్వాసాలు లేవని ఆయన సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పేసినట్లేనా? ఇక తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీని సమర్థించుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. ఎన్టీడీబీ ఇచ్చిన నివేదికలో నెయ్యి ఉండాల్సిన ప్రమాణాలు సరిగ్గా లేవని చెబుతూ డిస్క్లైమర్ పెట్టారని జగన్ సూత్రీకరించారు. బహుశా ఆయన ఉద్దేశం అది కల్తీ నెయ్యి కాదు, ఆవులు అనారోగ్యంతో ఉన్నా అలాంటి ఫలితం రావచ్చునని, దానిని కల్తీ అనలేవని కావచ్చు. జగన్ ఇక్కడే లోకజ్ఞానాన్ని మర్చిపోయారు. ఏ పరీక్ష నివేదికలోనైనా డిస్క్లైమర్ ఉంటుంది. ఏ ల్యాబొరేటరీ అయినా శాంపిల్ తీసిన సమయాన్ని, తాను పరీక్షించిన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ నోట్ ఇస్తుంది. ప్రతి ల్యాబొరేటరీ లెటర్ హెడ్ లో ముందే డిస్క్లైమర్ ముద్రిస్తారు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలోని డిస్క్లైమర్ కూడా ఇలాంటిదే. దీనిని చూపించి ఎన్డీడీబీ కూడా గట్టిగా కల్తీ అని నిర్ధారించలేదని జగన్ వితండవాదం చేశారు.
ఈ ఎపిసోడ్ అంతా చూశాక ఏపీ ప్రజలకు అర్థమైంది ఒక్కటే, నిజానికి జగన్ శుక్రవారం తిరుమలకు వెళ్లే ప్రయత్నమే చేయలేదు. డిక్లరేషన్ పేరుతో తనంతట తానే తన పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యటన హడావిడి చేసి ఆవునే కల్తీ వివాదాన్ని డిక్లరేషన్ వైపు డైవర్ట్ చేయాలని ప్రయత్నించారు. ఎప్పట్లాగానే జగన్నాటానికి తెరతీసి ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు.